రైట్ పవన్ గౌడ్ ఉన్నారు మాట్లాడదాం. ఒక లాస్ట్ రోజు ప్రచారం ఎట్లా ఉండబోతా ఉన్నది? జూబ్లీహిల్స్ మీరు ఫస్ట్ నుంచి కూడా తిరుగుతూ ఉన్నారు, జూబ్లీహిల్స్ మొత్తం తిరిగి ఇప్పటికే 2-3 సార్లు తిరిగి ఉంటారు. ఎట్లా అనిపిస్తూ ఉన్నది? ఏం చెప్తారు? బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మాగంటి గోపన్న బిడ్డలను కానివ్వండి, మాగంటి గోపన్న సతీమణి సునీతక్కని కానివ్వండి, వాళ్ళ ఇంట్లో మనిషిలాగా మాకు ఆపద వస్తే వాళ్ళ కుటుంబం ఉన్నది, వాళ్ళకి ఇప్పుడు ఆపద వచ్చింది, మేమందరం వాళ్ళతోటి నిలబడతాము. ఎవరిని అడిగినా కూడా, ఏ అక్కని అడిగినా, ఏ అవ్వని అడిగినా, ఏ అన్నని అడిగినా, ఏ తాతని అడిగినా కూడా మాగంటి సునీతమ్మకు కారు గుర్తుకే కేసీఆర్కే మా ఓటు అని చెప్తున్నారు. అంటే ఇంకెన్ని రోజులు కేసీఆర్ అది కట్టించింది ఇటు కట్టించి అని చెప్పి దాంట్లో మీదనే ఎన్ని రోజులు రాజకీయం చేస్తుంది అని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? సచివాలయం కట్టించిండు, కాళేశ్వరం కట్టించిండు అంటే ఎన్ని రోజులు ఇవి దీంట్లో మీదే రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్. దిక్కుమాలినోళ్ళు దౌర్భాగ్యులు 24 నెలల నుంచి వెళ్ళి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పిల్లర్ కూడా వేయనోడు, ఒక రిజర్వాయర్ కూడా, ఒక చెరువును కూడా దవ్వనోడు సచివాలయం కట్టించిండు, లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టించిండు, లేకపోతే అంబేద్కర్ విగ్రహం కట్టించిండు, కాళేశ్వరం కూలిపోయింది, ఇలాంటి పిచ్చి ముచ్చట్లు మాట్లాడుతున్నాడు. వానికి ఒక పిల్లర్ కూడా కట్ట శాత కాదు, ఒక ఇటుక కూడా మొయ్య శాత కాదు. 3,000 కోట్లతోటి ఉస్మానియా హాస్పిటల్కు నేను పనులు ప్రారంభం చేసిన అని చెప్తా ఉన్నాడు. ఉస్మానియా హాస్పిటల్ కాదు, ఇప్పుడు వెంగళరావు నగర్లో చెస్ట్ హాస్పిటల్కు 900 కోట్ల రూపాయలు పెట్టి దాదాపుగా 1000 పడకల ఆసుపత్రిగా చేసింది ఎవరు? కేసీఆర్ గారు కదా. రైమత్ నగర్లో అంబేద్కర్ స్టడీ సెంటర్ని కట్టించింది ఎవరు? కేసీఆర్ గారు కదా. రైమత్ నగర్లో 30 లక్షల లీటర్ల మినీ రిజర్వాయర్ను కట్టించింది ఎవరు? కేసీఆర్ గారు. మాగంటి గోపీనాథ్ అన్న కాదా. 240 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రైమత్ నగర్లో కట్టించింది కేసీఆర్ గారు, మాగంటి గోపీనాథ్ అన్న గారే. కొల్లూరులో దాదాపు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించి దాదాపుగా 3,000 మంది జూబ్లీ హిల్స్ ప్రజలకు, ఇల్లు లేనోళ్లకు ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు, చంద్రమ్మ ఇండ్లు ఇప్పుడు చెప్తాండు. గృహలక్ష్మి పథకం కింద మాగంటి గోపన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వాళ్ళ నియోజకవర్గంలో గృహలక్ష్మి పథకంతో 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కూడా కట్టించిండు. ఆ ఇంట్లో దళిత బంధు పొందిన వాళ్ళు ఉన్నారు, బీసీ బంధు పొందిన వాళ్ళు ఉన్నారు, మైనార్టీ బంధువులు పొందిన వాళ్ళు ఉన్నారు. ఏది చేసినా కూడా గెలవలేము అనే అక్కసుతో కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసు వెళ్ళగక్కుతున్నారు. ఆ బీజేపీ అట్లనే తయారైంది, కాంగ్రెస్ అట్లనే తయారైంది. వాళ్లకు ఆడలేక, వాళ్లకు అభివృద్ధి చేయలేక మధ్యలో ఓడు అన్నట్టుగా కేసీఆర్ గారి మీద బురద జల్లుడు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికైనా వాళ్ళు మానుకోవాలి. జూబ్లీ హిల్స్ తోటి కాంగ్రెస్ పార్టీ పని ఖతం కాబోతున్నది. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు? 11వ తారీఖు రోజు, 14వ తారీఖు రోజు ఎలా ఉండబోతా ఉన్నది? దేనికి పట్టం కట్టబోతా ఉన్నది? జూబ్లీ హిల్స్ ప్రజలు కారుకు పట్టం కట్టబోతున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలు మాగంటి గోపన్న సతీమణి సునీతక్క గారికి బ్రహ్మరథం పట్టబోతున్నారు. 14వ తారీఖు గెలిచేది నిలిచేది కారు పార్టీయే. బీఆర్ఎస్ జెండా మళ్ళొక్క మారు జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఎగరబోతున్నది. జూబ్లీ హిల్స్ ప్రజలారా, మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, గూండాలకు భయపడాల్సిన అవసరం అసలే లేదు. మన వెనకాల కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. సునీతప్పకు అడుగడుగున ఉండడానికి, నడిపేయడానికి కేటీఆర్ గారు ఉన్నారు. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు.